సో అసలు డిఫ్యూజన్ అంటే ఏంటి, హోమ్ థియేటర్లో డిఫ్యూజన్ ఎలా యూజ్ అవుతుంది, అసలు సౌండ్కి దానికి రిలేషన్ ఏంటో చెప్తా. డిఫ్యూజన్ అంటే స్కాటర్. ఇంకా సింపుల్ వేలో చెప్పాలి అంటే హార్ష్గా వచ్చే సౌండ్ వేవ్స్ని కట్ చేసి టైనీ టైనీ సౌండ్ పార్టికల్స్గా డిస్పర్స్ చేయడాన్ని డిఫ్యూజన్ అని అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. పర్ఫ్యూమ్ బాటిల్లో పర్ఫ్యూమ్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే దాన్ని స్ప్రే చేస్తామో అది టైనీ టైనీ వాటర్ డ్రాప్లెట్స్లా మారి బయటకు వస్తుంది. సో అది డిఫ్యూజ్ అవుతుంది. లిక్విడ్ కళ్ళకి కనిపిస్తుంది కానీ సౌండ్ చెవులకు వినిపిస్తుంది. సో మన ఇయర్స్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావడానికి మనం చేస్తున్న ట్రీట్మెంట్స్ అన్ని. డిఫ్యూజన్లో మనం యూస్ చేసే మెటీరియల్ అండ్ ప్రాసెస్ని డిఫ్యూజర్స్ అని అంటాం. డిఫ్యూజన్ అండ్ డిఫ్యూజర్ బోత్ ఆర్ డిఫరెంట్. సో డిఫ్యూజన్ అంటే ఏంటో చెప్పా. సో ఇప్పుడు డిఫ్యూజర్ మన హోమ్ థియేటర్లో ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇదంతా ఒక సింపుల్ ఫిజిక్స్. అండ్ డిఫ్యూజర్ కూడా ఒక టైప్ ఆఫ్ రిఫ్లెక్షనే, కానీ ఇది గుడ్ ఫార్మ్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇయర్స్కి రీచ్ అయిన 50% ఆడియో ఏమవుతుందంటే బ్యాక్ వాల్కి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది రిఫ్లెక్ట్ అయ్యి అది అక్కడ అబ్జర్వ్ అయిపోకుండా మళ్ళీ మనకు బ్యాక్ రిఫ్లెక్ట్ చేయడానికి మనం ఒక డిఫ్యూజర్ ప్యానల్స్ అనేవి ఫిట్ చేస్తాం. ఎందుకు అంటే మనకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావడానికి. సో మొత్తం రూమ్ లో సౌండ్ అబ్జర్వ్ అయిపోకుండా కొంచెం డిఫ్యూజ్ అయ్యేలాగా, కొంచెం అబ్జర్వ్ అయ్యేలాగా చేయాలి మనం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నా బయోలో లింక్ ఉన్నది, వెళ్ళి చూడండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. వేణు సినీ వరల్డ్.